అంత ఇంకా ఎక్కువగా స్టార్ట్ చేయలేదు. యాత్ర తర్వాతే చెప్పాలంటే బెటర్ ఆఫర్స్ వచ్చాయి. ఓకే. యాత్ర వాజ్ లక్కీ అన్నమాట మీకు. అయ్యో! అసలు మనం ఊహిస్తామండి విజయమ్మ గారితో పోలిక ఉంటుందని అసలు మనం ఇలాంటివి ప్లాన్ చేస్తే అసలు జరగవు. అనుకో అండ్ ఇంకోటి మీరు ఇంత ఫెయిర్‌గా ఉన్నారు. విజయమ్మ గారు కొంచెం డార్క్ ఉంటారు అండ్ బట్ కళ్ళు గానివ్వండి, ఆ బొట్టు గాని పెట్టేసిన తర్వాత మీకు ఆబ్వియస్‌లీ మొత్తం నిజంగా విజయమ్మ నటించినట్టు ఉందన్నమాట సినిమాలో. అవునండి. ఒకటేంటంటే కట్టు రియలిస్టిక్ బొట్టు. లుక్. కట్టు బొట్టు. యాహ్! కట్టు బొట్టు ఒకటి, తర్వాత మేనరిజం. మేనరిజమ్స్, యాంగిల్స్ తీయడం గూడా అలా రిచ్‌గా అంత డిగ్నిఫైడ్ క్యారెక్టర్‌ని అలా చూపించి వాళ్ళు బాగా ఎలివేట్ చేశారండి. సో, 100% క్రెడిట్ నేనిక్కడ మహి సార్‌కి, తర్వాత మది గారు మా డీఓపీ గారికి, హ్మ్. మొత్తం రవి వీళ్ళందరూ గూడా ఒక బ్యూటిఫుల్ టీమ్. పాపని తీసుకెళ్ళాను. నాకు ఇంకొక సెన్సిటివ్ ఎక్స్‌పీరియన్స్. అందరేమో తెర మీద తల్లి, అమ్మ ఎమోషన్స్ అంటున్నారు. యాక్చువల్లీ నేను తెర వెనకాల అవన్నీ ఎమోషన్స్ అప్పుడు గో త్రూ అవుతున్నాయి ఇంకా. ఇటు ఫీడ్ ఇచ్చి, ఎళ్ళి అది మధ్యలో